అండి ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేయబోతున్నాం. కావాల్సిన పదార్థాలు కాకరకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. మీకు ఒక టిప్ చెప్పాలి. మనం బియ్యం కడిగిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని వేరే గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. ఒక 10 minutes అలా వదిలేస్తే కాకరకాయలు అస్సలు చేదు ఉండవండి. చేసుకున్న కాకరకాయ ముక్కలు బియ్యం నీళ్ళలో నానబెట్టానండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, వేయించిన నువ్వులు. ఇప్పుడు మనం ఎల్లిపాయలను దంచుకుందాం. నేను ఏమన్నా చిన్నగా ఉంటే రోట్లోనే దంచుతానండి. ప్రతిదానికి మిక్సీ వాడాను. ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని ఇలా దంచిన దాంట్లోనే వేయించిన నువ్వులు వేసుకొని దంచుకోవాలి. ఇలా రోట్లో దంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిదీ నేను మిక్సీలో పట్టనండి. ఏమైనా పెద్దగా పట్టాలి అనుకున్నప్పుడే పడతాను. ఇలా చిన్నగా అయితే నేను ఎక్కువ రోట్లోనే నూరుకుంటానండి. ఓకే, దంగిపోయింది. కాకరకాయ ముక్కలను కడగాలి. ఇలా గట్టిగా కలుపుతూ కడగాలండి. అలా కడిగితే ఏమన్నా కొంచెం చేదులాగా అట్లా అనిపిస్తే పోతుంది. కడిగిన తర్వాత ఇలా జాలి గిన్నెలో వేసుకోవాలి. జాలి గిన్నెలో వేసుకోవడం ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి కడుగుదాం. ఇప్పుడు మామూలు వాటర్ వేసి కడగాలి. ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకున్నామో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. సరిపోతుంది, ఎందుకంటే కాకరకాయ ముక్కలు కొన్నాయి కదా, అందుకని చెప్పేసి కొన్ని వేసానండి. నూనె బాగా వేడెక్కనివ్వాలి. ఓకే, నూనె వేడెక్కింది. ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలు వేయాలి. ఇలా ఫస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేలా కాకరకాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. చూడండి, కాకరకాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి. ఇంకా కొంచెం ఫ్రై కావాలి. కొంచెం ఫ్రై చేసుకుందాం. మీకు చెప్పడం మర్చిపోయాను, ఇందులో 1 టీ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు పెరుగు తీసుకొచ్చాను మళ్ళీ. ఇవి ఫ్రై అవుతుంటే చేదు వాసన వస్తుంది.
అలా రావాలి. చేదు వాసన వస్తుంటే చేదంతా వెళ్ళిపోతున్నట్టు చేదంతా వెళ్ళిపోతుంది. అప్పుడు బాగుంటాయి. చూసారా? ఇదిగో చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో? ఇలా కావాలి. ఇంకా కొంచెం కావాలి. ఓకే, ఫ్రై అయ్యండి. వీటిని దించేద్దాం. దించేసి వేరే కడాయి పెట్టుకుందాం. ఇందులో ఒక పావున్నర నూనె పోసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇవి తొందరనే గోలుతాయండి. ఆవాలు, జీలకర్ర. ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఇవి గోలుతుండగా కొంచెం ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు. ఇందులోనే ఎల్లిపాయ. కొంచెంమంది ముందు వేస్తారు ఎల్లిపాయ. కాకపోతే నేను కొంచెం పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డ కొంచెం గోలిన తర్వాతనే వేస్తాను. ఎందుకంటే నాకు ఎల్లిపాయ పచ్చి వాసన అంటే నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ సగం గోలిన తర్వాతనే వేస్తానండి. ఇప్పుడు కళ్యామాకు, కరివేపాకు గోలుతుంది. చూసారా? మీకు ఎక్కువ మాడినట్టు అనిపిస్తుంది, కాకపోతే అది ఎక్కువ ఏం మాడట్లేదు. మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది అంతే. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఓకే, వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 minutes మూత పెట్టి నూనెలో గోలనివ్వాలి. మన కాకరకాయ ముక్కలు ఎలా గోలాలి? వావ్, నూనెలో సూపర్గా మగ్గాయి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న నువ్వుల పొడి, కారం, 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది దీనికి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఇవి కాకరకాయలు కొన్నే కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం. ఓకేనా? పెరుగు యాడ్ చేసుకొని ఇలా కలుపుకుందాం. కర్రీ చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. కొంతమంది కాకరకాయ అస్సలు ఇష్టం ఉండదు, కానీ నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు కొంచెం ఇలా మగ్గనివ్వాలి.
ఈ పెరుగు గిన్నె కొంచెం కడిగేసి ఈ నువ్వుల పట్టిన గిన్నెలో కూడా కలిపేసేసి ఇవి రెండు కొంచెం ఇట్లా కడుక్కొని ఇందులోనే వేసేసుకోవాలి. ఇంకొంచెం మిగిలిపోయింది. ఇలా కడుక్కొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కాకరకాయ ముక్కకు మంచిగా నువ్వుల పొడి కారం అంతా పట్టాలి కదా, అందుకని చెప్పేసి కొన్ని వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, చూడడానికే చాలా బాగుంది కదా, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు కాదు, కొంచెం కావాలి. ఒక్క 5 minutes ఉడికిందంటే సరిపోతుంది. మూత పెట్టేద్దాం. మన కాకరకాయ కూర రెడీ. చూసారా ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే బాయ్. మరి రేపు మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. బాయ్.